బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలోని 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లోకాయుక్త ఆదేశాలతో విధులకు డుమ్మా కొట్టిన వైద్యులను వెంటనే టెర్మినేట్ చేయాలని లోకాయుక్త ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు వైద్య ఆరోగ్య శాఖ వైద్యులను తొలగించింది. తొలగించిన వైద్యుల్లో అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు చెందిన ఒక మాజీ సర్పంచి వైద్యుల వ్యవహార శైలిపై లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు కానీ సెలవులు తీసుకోకుండా ఏడాది పైగా వైద్యులు గైర్హాజరవుతున్నారని ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైద్యులు లేక రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న లోకాయుక్త ఎలాంటి అనుమతులు లేకుండా సెలవులు కూడా పెట్టకుండా సుదీర్ఘకాలం పాటు విధులకు హాజరు కాని ఆ వైద్యులను తొలగించాలని స్పష్టం చేసింది. ఇక లోకాయుక్త ఆదేశాలతో 55 మంది వైద్యులను టెర్మినేట్ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వైద్యులు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలం వ్యవధిలో ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.